హలో గాయ్స్, వెల్కమ్ టు అనిమ్యా ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. ఈజీగా క్విక్గా అయిపోయే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలానో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసి ఒక బౌల్లో వేసుకున్నా. దాంట్లోకి కొంచెం షాజీరా, ఒక చిటికెడు పసుపు, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని అందులోకే గరం మసాలా, అల్లం పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొన్ని లవంగాలు, ఇక్కడ నేను ఆనియన్స్ అలానే కట్ చేసి యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే ఫ్రైడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకునే టైంలో ఒక 4-5 యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం ఆ పీసెస్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు ఫ్రీజర్లో ఉంచుకుందాం. ఇప్పుడు ఓ 2 లీటర్ వాటర్ తీసుకొని అందులో ఈ హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం పుదీనా, అల్లం పేస్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్న టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే రైస్ పీసెస్ మొత్తం పొడి పొడిగా వస్తుంది. అందులోకి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను, ఆనియన్స్ యాడ్ చేసుకొని మనం గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని స్ట్రైనర్తో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ మందపాటి కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం కలిపెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ బియ్యం మరుగుతున్నంతసేపు చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు మనం ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% ఉడికిపోయిన బియ్యాన్ని లేయర్గా ఈ చికెన్ పైన యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కొంచెం లాస్ట్లో బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా పైన టిష్యూస్తో దమ్ పెట్టేసి ఒక 8 to 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఒక 10 to 12 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ పాటు పక్కకి పెట్టి దమ్ అవ్వనిస్తే 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా దమ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, పర్ఫెక్ట్ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి.